హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. నేనైతే ఈరోజు చాలా ఈజీగా పాల పౌడర్తో పన్నీర్ ఎలా రెడీ చేసుకోవాలో అయితే వీడియోలో చూపిస్తున్నానండి. ఇంత ఈజీ అని నాకు కూడా తెలియదండి. ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది, ట్రై చేశాను. అయితే చాలా హ్యాపీ అనిపించింది. చాలా తక్కువ క్వాంటిటీ పాల పౌడర్తో చాలా ఎక్కువ క్వాంటిటీ పన్నీర్ అయితే రెడీ అయిందండి. చాలా బాగా వచ్చింది. సో మీకు కనుక ఈ వీడియో ఫుల్ ఎలా రెడీ చేయాలి ఏంటి అని తెలుసుకోవాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం బయట పన్నీర్ కొనాలి అంటే ఎంత కాస్ట్ అందరికీ తెలుసు కదండి. సో అదే ఇంట్లో రెడీ చేసుకుంటే ఎంత వస్తుంది అన్నది ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. సో నేనైతే మాకు అంగన్వాడీలో పాపకు ఫ్రీగా పాల పౌడర్ ప్యాకెట్ ఇస్తారండి మంత్లీ. సో నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం. ఫస్ట్ పాల పౌడర్ నేను హాఫ్ కేజీ పౌడర్ ప్యాకెట్ తీసుకున్నానండి. అది మొత్తం వాటర్లో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. అలా నీట్గా బబుల్స్ ఏవి లేకుండా ఉండలు కట్టకుండా అలా మంచిగా కలిపి పెట్టుకున్నానండి. సో పెట్టుకున్న దాన్ని వాటర్ స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని అందులో వాటర్ కొద్దిగా వేడి చేసి ఆ వాటర్లోకి వేడైన వాటర్లోకి నేను ఇలా పాలు మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని మొత్తం కలిపేసానండి. సో కలిపేసిన తర్వాత అది మంచిగా వచ్చేలాగా అలా కలుపుతూ ఉన్నానండి. అది ఎప్పుడైతే ఉడకబడుతుందో అంటే ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ కట్ చేసి అందులో ఉన్న విత్తనాలు తీసి ఆ నిమ్మరసంని మనం ఆ ఉడుకుతున్న పాలలోకి అయితే నిమ్మ జ్యూసు పిండేసేయాలండి. ఒక హాఫ్ కొద్ది అయితే సరిపోతుంది. మొత్తం నిమ్మపండు వేయకండి, హాఫ్ వేయండి. అలా ఉడుకుతున్న పాలలోకి ఒక హాఫ్ నిమ్మపండు వేస్తే ఆ పాలంతా విరగడం స్టార్ట్ అవుతుందండి. సో అలా మనం మంచిగా ఒక 15 మినిట్స్ 10 to 15 మినిట్స్ ఆ నిమ్మకాయ రసం పిండిన తర్వాత అలా కలుపుతూ మంచిగా స్టవ్ మీద అయితే ఉడకబెట్టుకోవాలండి. చూసుకోండి, పాలు పొంగకుండా ప్లస్ అడుగంటకుండా చూసుకోండి. ఒకవేళ మీరు కలపకుండా ఉన్నారనుకోండి అది అడుగు అంటవచ్చు. అలా అడుగంటిందనుకోండి పన్నీర్ మొత్తం ఘాటు స్మెల్ వస్తుంది, అది ఏం బాగుండదు. సో అందుకని ఇలా నిమ్మరసం పిండిన తర్వాత మంచిగా ఒక గంటతో మనం పాలు కలుపుతూ ఉంటే అది స్లోగా ఉడుకుతూ మనకి పన్నీర్ అనేది రెడీ అవుతుందండి. సో నేనైతే హాఫ్ నిమ్మపద్దు తీసుకున్నాను చూడండి. అలా మొత్తం జ్యూస్ మొత్తం పిండేసాను. సో పిండిన తర్వాత ఇలా మంచిగా కలుపుకుంటూ అది మంచిగా ఉడకనివ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ చూడండి. నిమ్మపద్దు పిండిన వెంటనే మనకైతే పన్నీర్ రెడీ అవ్వడం స్టార్ట్ అవుతుందండి, పాలు విరగడం స్టార్ట్ అవుతుంది. సో అలా మంచిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్, మరీ ఫుల్గానే పెట్టుకోకూడదండి. ఫ్లేమ్ పాలు పొంగే అవకాశం ఉంది. సో మంచిగా ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఏదైనా ఒక పలుచగా ఉన్న కాటన్ క్లాత్ కానీ లేదా మనకి ఈ రోజుల్లో బ్యాగ్స్ వస్తున్నాయి కదండి, మనం బయట ఏదైనా కొంటే మనకి బ్యాగ్ ఇస్తారు కదా, అలాంటిది కానీ చాలా పలుచగా ఉన్న క్లాత్లోకి అదంతా అలా వేసి పడేయాలి. వేసిన తర్వాత వాటిలోకి మంచిగా వాటర్ వేసి క్లీన్ చేసినట్టు అంటే కూల్ వాటర్ వేసి మంచిగా గంటితో అటు ఇటు కలుపుతూ అలా క్లీన్గా మొత్తం దాంట్లో ఉన్న పాలు అంతా వైట్ అంతా వెళ్ళేలాగా అలా వాటర్ వేసి మనం మంచిగా కలపాలండి. అంతలోపల చల్లారిపోతుంది. మనం కూల్ వాటర్ వేసి క్లీన్గా అలా కలుపుతాం కదా. సో అలా చూడండి ఎంత క్లీన్గా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మనం పల్చగా ఉన్న బట్ట తీసుకుంటే వాటర్ ఇలా అంత కిందికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఆ మిగతా వాటర్ అంతా క్లీన్గా పిండేసి మనం వాటి మీద మంచిగా హెవీ వెయిట్ పెట్టాలండి. మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ మీద మనం మంచిగా హెవీ వెయిట్ పెట్టి ఒక 4 to 5 అవర్స్ వదిలేస్తే మనకు పన్నీర్ అనేది రెడీ అవుతుంది. చూడండి, నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది. ఎంత స్పాంజీగా ఉంది, ఎంత స్మూత్గా ఉంది పన్నీర్ అయితే. అది నాకు ఎంత క్వాంటిటీ వచ్చిందో తెలుసండి. ఇది కొనాలంటే బయట మాత్రం నియర్లీ ఒక 400-500 వరకు పెట్టాలండి. కానీ అదే దాన్ని నేను చాలా ఈజీగా ఇలా రెడీ చేసుకున్నానండి. సో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారండి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాత్రం నాకు ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఇలా చాలా బాగా వచ్చిందండి పన్నీరు. చూడండి ఎంత స్పాంజీగా, ఎంత స్మూత్గా, అసలు చాలా చాలా బాగా వచ్చిందండి. నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ఇలా మీకు కూడా చాలా బాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.